నా పేరు సుభాషిణి దిలీప్ కుమార్. నేనొచ్చేసి సూలూరుపేట నుంచి, తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నా యొక్క టెస్టిమోనియల్ నేను చెప్తాను. నాకొచ్చేసి ఒక 20 డేస్‌గా వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ కిందొచ్చేసి గడ్డొచ్చేసుండింది. ఆ గడ్డొచ్చేసి నేను 20 డేస్‌గా ట్రీట్‌మెంట్ తీసుకుంటూనే ఉన్నాను. సూలూరుపేటలో అన్ని హాస్పిటల్‌లోనూ నేను వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకున్నా. కానీ ఒక హాస్పిటల్‌లో సర్జరీ చేయాలి అట్లని చెప్పారు. ఇక నేను చెన్నై ఎళ్దామని డిసైడ్ అయ్యి, ఇంకా మా వారు మా మదర్‌ని పిలిపించి చెన్నైకెళ్ళమని చెప్పారు. సడెన్‌గా ఒకరోజొచ్చేసి ఆఫ్టర్‌నూన్ 12:30కి మునిరెడ్డి సార్ ఏఎస్ఐ గారు నాకు కాల్ చేశారు. కాల్ చేసి మాట్లాడడంతో సార్‌కొచ్చేసి ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ నాకు తెలుసు. సారొచ్చేసి మాట్లాడలేరు. అలాంటి పర్సన్ మాట్లాడేటప్పుడు ఏంటి సార్ మీ వాయిస్‌లో ఇంత జోష్ అని అడిగాను. నాకొచ్చేసి ఒక అమృత సంజీవని దొరికిందమ్మా. అది నేను యూజ్ చేయడం ద్వారా ఇప్పుడు నేను 20 ఇయర్స్ బ్యాకొచ్చాను. ప్లస్ నా బాడీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. నేను హ్యాపీగా వచ్చి డ్యూటీకెళ్తున్నానని చెప్పారు. ఇది ఎలా సాధ్యం? అంటే మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్న ఒక పర్సన్ వచ్చేసి ఇంత యాక్టివ్‌గా మాట్లాడుతున్నారు అనేసి నేను మా వారికి వెంటనే కాల్ చేసి చెప్పడం జరిగింది. మా వారు ఇంటికి రాంగానే మేము వాళ్ళ ఇంటికెళ్ళడం జరిగింది. వాళ్ళని చూడంగానే, "సార్ నాకు ఇలాంటి ప్రాబ్లమ్ ఉంది 20 డేస్ నుంచి. నాకు ప్రొడక్ట్ ఇవ్వండి. ఫస్ట్ నేను యూజ్ చేస్తాను. ప్రొడక్ట్ వచ్చి నాకు ఓకే. నాకు రిజల్ట్ ఇచ్చింది అంటే నేను దీన్ని కంటిన్యూ చేస్తాను సార్" అట్లని చెప్పి తీసుకోవడం జరిగింది. సార్ నమ్ముతారో నమ్మరో ప్రొడక్ట్ తీసుకొనొచ్చి నేను యూజ్ చేసి 2 డేస్‌లో నాకొచ్చేసి ఆ గడ్డనేది కరిగిపోయింది సార్. కరిగిపోవడం కాకుండా ఆ పెయిన్ అనేది లేకుండా పోయింది. ఆ 20 డేస్ వచ్చేసి నా బాబుకు 1 ½ ఇయర్. ఆ బాబుని నేను ఎత్తుకోలేని పరిస్థితి. వాడు ఏడుస్తుంటే మా అత్తమ్మ, మా వారు నాకు వాళ్ళు వర్క్ చేసి పెడుతూ ఉన్నారు. నా వర్క్ కూడా నేను చేసుకోలేని పరిస్థితిలో ఉన్న పర్సన్ నేను. హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది కంటిన్యూ చేయడంతో నాకు థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్నింది. క్యూర్ అయింది. లో బీపీ, లో షుగర్ అండ్ హిమోగ్లోబిన్ తక్కువ. 7.8 ఉన్నింది నాకు బ్లడ్. బ్లడ్ ఎక్కిచ్చాలని చెప్పారు. ఇది యూజ్ చేయడం ద్వారా నాకు అన్ని ప్రాబ్లమ్స్ క్యూర్ అయింది. సెకండ్ వన్ చూసినట్లయితే రీసెంట్‌గా ఒక 4 డేస్ బ్యాక్ చూసినట్లయితే నాకు పిల్లలు లేకుండా ఐవీఎఫ్ ట్రీట్‌మెంట్ తీసుకోవడం జరిగింది. నా బాడీ ఫుల్‌గా సర్జరీలే. ఈ సర్జరీలు చేయడం ద్వారా ప్రతి మహిళకు పీరియడ్ అయిన 9-15 డేస్‌లో ఎగ్ అనేది ఒక్కటే ఫార్మ్ అవుతుంది పర్ మంత్. ఆ ఎగ్ ఫార్మ్ అయ్యేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా పెయిన్ అనేదొస్తుంది. పెయిన్ అంతగా రాదు కానీ నేను ఐవీఎఫ్ ట్రీట్‌మెంట్ తీసుకున్న తరువాత ఆ పెయిన్ అనేది నాకు హెవీ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. హెవీ అయింది అంటే ఆ పెయిన్ వచ్చిందంటే 3 డేస్ నేను హాస్పిటల్‌కెళ్ళాల్సింది, ట్రీట్‌మెంట్ తీసుకోవాల్సిందే, బెడ్ రెస్ట్‌లో ఉండాల్సిందే. 5,000-4,000 నేను ఖర్చు పెట్టాల్సిందే. అలాంటి పరిస్థితుల్లో ఉన్న నేను రీసెంట్‌గా ఒక 4 డేస్ బ్యాకొచ్చి నాకు మరలా ఆ పెయిన్ రావడం స్టార్ట్ అయింది. విపరీతమైన పెయిన్. మా వారు ఇంట్లో లేరు. డ్యూటీకెళ్ళిపోయారు. ఇంక మా ఇంట్లో పెద్దవాళ్ళు, వాళ్ళు భయపడతారు. ఏ విషయమైనా నేను మా వారికి షేర్ చేయడం జరుగుతుంది. వెంటనే మా వారికి ఫోను చేసి ఇలా పెయిన్ స్టార్ట్ అయింది బా అంటే, ఇంకా తను అక్కడ హ్యాపీగా ఉండలేకపోయారు. తన డ్యూటీ తను చూసుకోలేక టెన్షన్‌గా ఫీల్ అవుతూ, నేను మా నాన్నకి ఫోను చేస్తాను, ఆటో పిలిపిస్తాను, నువ్వు కూల్ డ్రింక్స్ తెచ్చుకొని తాగు, మెడిసిన్ తెచ్చుకొని వాడు ఇట్లా చెప్తూ ఉన్నారు. టెన్షన్ పడకు నాకు కొంచెం టైమ్ ఇవ్వు అనేసి, నేను నా బెడ్‌లో నుండి పాక్కుంటూ వెళ్లి బ్యాగ్‌లో క్యూర్సెల్ ఎత్తి మీరు నమ్ముతారో నమ్మరో కరెక్ట్‌గా 7:01 ఈవినింగ్ ఆ టైంలో నేను ప్యాక్ కట్ చేసి నోట్లో పెట్టుకోవడం జరిగింది. సో, 7:01కి పెట్టాను. 7:10 కల్లా నాకు రిలీఫ్ ఇచ్చింది సార్. నిజంగా ఎంత మిరాకిల్ అంటే అసలు చెప్పుకోలేనంత హ్యాపీ. వెంటనే మా వారికి కాల్ చేసి, "నువ్వు టెన్షన్ అవ్వకు. నేనొచ్చేసి హ్యాపీగా ఉన్నాను. నాకు పెయిన్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను" అట్లని చెప్తే, "నువ్వు ఊరికే చెప్పకు. నేను టెన్షన్ అవుతానని చెప్తూ ఉన్నావా ఏంటి?" అట్లని చెప్పారు. కానీ గాడ్ ప్రామిస్ నాకొచ్చేసి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. ఎలా అంటే క్యూర్ సెల్ వాడాను. వాడడం ద్వారా నా ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయిందనేసి నేను చెప్పాను. ఆ ఒక 5 మినిట్స్‌లో బాబు దగ్గరకొస్తుంటే గూడా వాడిని తోసేసాను సార్ నేను. ఎత్తుకోలేక అంత విపరీతమైన పెయిన్. నిజంగా ఇలాంటి ప్రొడక్ట్‌ని మనకు తీసుకొచ్చిన లయన్ సార్‌కొచ్చేసి హ్యాట్స్ ఆఫ్ సార్. ఎన్నో ట్రీట్‌మెంట్‌లు, ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరిగాను నేను. లాక్స్‌లో ఖర్చు పెట్టాను. కానీ
నాకు నయమవని కొన్ని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్యూర్ సెల్ ద్వారా 1 మంత్‌లో నాకు పూర్తిగా నయమయ్యి, ఇప్పుడు యాక్టివ్‌గా ఉండగలుగుతున్నాను. కనీసం నేను కింద కూర్చోలేని పరిస్థితిలో ఉన్న ఒక పర్సన్. ఇవాళ ఎక్కడికెళ్ళినా నేను కింద కూర్చుంటాను సార్. హ్యాపీగా చెప్తూ ఉన్నా. ఆన్ టైమ్ అంటే పడుకోవడం ఆన్ టైమ్‌లో పడుకోగలుగుతున్నాను. లేవడం ఆన్ టైమ్‌లో లేవగలుగుతున్నాను. 4:00 ఎవరు లేపవనవసరం లేదు. ఆటోమేటిక్‌గా మెలుకువ వచ్చేస్తుంది. అలా ఉంది. సో, వాడడమే కాకుండా గైనిక్ ప్రాబ్లమ్‌తో ఒక పర్సన్ హెవీ బ్లీడింగ్ 14 డేస్ బ్లీడ్ అవుతూ ఉంటే, ఆ పర్సన్ వచ్చేసి హాస్పిటల్‌కెళ్తే ఆమె ఏజ్ వచ్చేసి 43 ఇయర్స్. ఆమెకొచ్చేసి గర్భసంచి వాపుంది. అందువల్ల హెవీ బ్లీడింగ్ అవుతుంది. గర్భసంచి రిమూవ్ చేయాలని చెప్పడంతో, ఆ డాక్టర్ నాకు తెలిసిన డాక్టర్ ఒకరు కాల్ చేసి, "మేడం మీ ప్రొడక్ట్ ఏమైనా యూజ్ అవుతుందా?" అని చెప్పారు. 100% మీరు ఇవ్వండి సార్. ఇది ఒక ప్రయత్నం అని చెప్పి నేనిచ్చాను. నేను తీసుకెళ్ళి ఇచ్చిన ఫ్యూ డేస్ ఆమెకు లైట్ బ్లీడింగ్ అవుతుంది మేడం అని జెప్పారు. సెకండ్ డే. థర్డ్ డే కాల్ చేస్తే స్టాప్ అయిపోయింది మేడం అట్లని జెప్పారు. మీరు దీన్ని కంటిన్యూ చేసి మళ్ళీ వెళ్లి స్కాన్ చేయండమ్మా అని చెప్పాను. 1 మంత్ వాళ్ళు కంటిన్యూ చేశారు. తర్వాత వెళ్లి స్కాన్ చేయడం జరిగింది. స్కాన్ చేసిన వెంటనే ఆమెకు ప్రాబ్లమ్ అనేది సాల్వ్. నీకు గర్భసంచి రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. గర్భసంచి నార్మల్‌గా ఉందమ్మా అట్లని చెప్పారు సార్. నిజంగా వండర్ సార్. నిజంగా ఈ అవకాశాన్ని నాకు ప్రసాదించిన దేవుడొచ్చేసి మనిషి రూపంలో హెల్ప్ చేస్తారు. డైరెక్ట్‌గా వచ్చి హెల్ప్ చేయలేరు. సో, అదే విధంగా నా హెల్త్ పరంగాను, నా వెల్త్ పరంగాను సో, నేను ఇతరులకి హెల్ప్ చేయగలుగుతున్నాను అంటే నిజంగా దానికి కారణం వచ్చేసి నా యొక్క అప్‌లైన్ ఏఎస్ఐ మునిరెడ్డి సార్ గారు అండ్ నా గ్రాండ్ అప్‌లైన్ చూసినట్లయితే డాక్టర్ రజనీకాంత్ సార్ గారు అండ్ క్యూర్ సెల్ కాదర్ సెఫీ సార్ గారు అండ్ అదే విధంగా చూసినట్లయితే మన క్యూర్ సెల్ ఫాదర్ లైన్ సార్ గారు మీకందరికీ కూడా నేను హ్యాట్సప్ చేస్తూ ధన్యవాదాలు సార్. అందరికీ కృతజ్ఞతతో ఉంటాను. ప్లస్ అదే విధంగా నేను ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానో చాలా మంది ఆడవాళ్ళకు నేను లైఫ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. ఎందుకు అంటే ఈ ప్రొడక్ట్ లేకుండా చాలా మందిని మేము కోల్పోయాం సార్. సో, ఈ ప్రొడక్ట్ వచ్చింది కాబట్టి అందరికీ కూడా మేము హెల్త్ అండ్ వెల్త్ 2 ఇవ్వాలని అనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ సార్.